దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మనుషులను మనం చూస్తే వారు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు, జాలి గుణం కలిగి ఉంటారు, దయాగుణం కలిగి ఉంటారు, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. దిక్కులేని వాళ్ళు కనిపించినప్పుడు వారికి ఆహారం పెట్టడము, వారికి వస్త్రాలు కొని ఇవ్వటము, ఎవరన్నా అవసరతలో ఉన్నప్పుడు వారి అవసరాలకు వీరు సహాయం చేయటము, ఆదుకోవటము, ఏమన్నా ప్రమాదాలు సంభవించినప్పుడు వీరే ముందుగా ఉండి వాళ్ళకి పరిచర్య చేసి ఆసుపత్రులకు తీసుకువెళ్ళటము, రోగి అయినప్పుడు పరామర్శించి బలపరచడం, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, సేవా సంబంధమైన, మానవ సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. మంచి వ్యక్తులుగా వాళ్ళు సమాజంలో గుర్తింపు ఉంటుందండి. ప్రజలందరూ అలాంటి వ్యక్తులను చాలా మంచి వ్యక్తులండి, మంచి హృదయం కలిగిన వారండి. వీరి హృదయం చాలా పవిత్రమైనది, మంచిది అని ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది హృదయము అనేది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని. మంచి హృదయం మనం కలిగి ఉండాలి. ఆ మనుష్యుల వలె, వారి వలె మంచి హృదయము మనము కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూద్దాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం మనము గమనించినట్లయితే హృదయమును గురించి దేవుడు అక్కడ మాట్లాడుచూ ఉన్నారు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయములో నుంచి జీవధారలు బయటికి వెళతాయి, జీవధారలు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నీవు భద్రంగా కాపాడుకో అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. ఈ హృదయం అనేది ఎలాంటిదంటే, ఈ హృదయం అనేది బహుఘోరమైన వ్యాధి కలిగిందంటండి. అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలిగినది. దీన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు లేడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఈ ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని, అన్నిటికంటే మోసకరమైనటువంటి ఈ హృదయాన్ని మనం ఏం చేయాలంటే భద్రముగా కాపాడుకోవాలని, భద్రముగా కాపాడుకోవాలి. భద్రంగా మనం ఎందుకు కాపాడుకోవాలంటే మన హృదయంలో నుంచే జీవధారలు బయటకు వెళతాయి. ఆ జీవధారలు అనేకులను బ్రతికిస్తాయి, అనేకులను బలపరుస్తాయి, అనేకులను దేవుని తట్టు త్రిప్పుతాయి, అనేకులను మంచి మార్గంలో నడిచే విధంగా ఆ జీవధారలు పనిచేస్తాయి అని మనము తెలుసుకునవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఎలాంటి హృదయము మీరు కలిగి ఉన్నారు. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి. మీ హృదయమును మీరు పరిశీలన చేసుకోనండి. మీ హృదయమును మీరు పరిశీలన చేసుకున్నప్పుడు మంచి హృదయము నేను కలిగి ఉన్నానా, చెడ్డ హృదయము నేను కలిగి ఉన్నానా అనేది మనకు అర్థమవుతుందండి. మనము చేసేటటువంటి క్రియలను బట్టి, మన నోటి మాటలను, మన ప్రవర్తన విధానం బట్టి మన హృదయము ఎలా ఉంటుందో తెలుస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, నీవు ఏ హృదయాన్ని కలిగి ఉన్నావు? మంచి హృదయాన్ని కలిగి ఉన్నావా, లేదా చెడ్డ హృదయం కలిగి ఉన్నావో దయచేసి పరిశీలన చేసుకో. సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో నుంచి జీవధారలు బయలు వెళతాయి. ఆ జీవధారలు అనేకులకి ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి నీ హృదయమును భద్రముగా కాపాడుకో, నీ హృదయమును భద్రంగా కాపాడుకో, నీ హృదయమును భద్రంగా కాపాడుకొని జీవధారలే మన హృదయంలో నుంచి బయలు వెళ్ళి అనేకులకు జీవాన్ని కలిగించే విధంగా మనము ప్రవర్తించుదాము, మాట్లాడదాము, మన జీవితము ఈ భూమి మీద యాత్రలో కొనసాగించుకుందాము. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.